ట్రంప్ వైట్ హౌస్లో బెంజమిన్ నెతన్యాహుకి కన్నీటి వీడ్కోలు చెప్తున్నాడు. ప్రేయర్ చేస్తున్న వీడియో బయట ఎక్స్ అకౌంట్లో వైరల్ అవుతుంది. అసలు ప్రేయర్ ఎందుకు చేస్తున్నాడు? అతని మిత్రుడు, అతని స్నేహితుడు ఇద్దరూ కూడా కలిసి ఇరాన్ని మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఇరాన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఐతుల్లా అలీ ఖమీనీని చంపేశారు. మరి తర్వాత ఇరాన్ ఎప్పుడైతే అటాక్ చేశానని చెప్పిందో ఐఆర్జేసీ మిలిటరీ, మేము బెంజమిన్ నెతన్యాహు ఉంటున్న అతని కార్యాలయం పైన బాలిస్టిక్ మిసైల్స్తో అటాక్ చేసాం, అతను బ్రతికే ఛాన్స్ లేదు, అతను మరణించాడు. దాని తర్వాతే మేము ఈ విషయాన్ని బయటికి చెప్తున్నామంటూ కూడా ఇప్పుడు చాలా విషయాలన్నీ కూడా అప్పా మీడియా, ఇరాన్కి సంబంధించిన ఏదైతే ఉందో అప్పా మీడియా నుంచి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా గత 4 రోజుల నుంచి కూడా అసలు బెంజమిన్ నెతన్యాహు అసలు ఎక్కడ కూడా కనిపించట్లే. ఒక పక్క కిమ్ కాలు దూవుతున్నాడు, మేము సిద్ధంగా ఉన్నాం, ఒక్కసారి మమ్మల్ని పిలిస్తే చాలు, మేము ఒకేసారి 10 న్యూక్లియర్ వెపన్స్ని వేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా అతను మాట్లాడుతున్నాడు. ఇంకా రష్యా అతను కూడా పోస్ట్ పెట్టాడు, మేము అమెరికాకి అగెనెస్ట్గా మా బాంబర్లు సిద్ధంగా ఉన్నాయంటూ కూడా పుతిన్ గారు. ఇలా చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు. అయితే ఎక్కడ కూడా అతని రియాక్షన్ లేదు, ట్రంప్ కూడా రియాక్షన్ అవ్వట్లా. ట్రంప్కి ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. ఒక పక్క సైనికులు తిరుగుబాటు, మరి ఇదే టైంలో ట్రంప్ శాంతి కోరుకుంటున్నారా? ఇప్పుడు అతను ఏదైతే ప్రేయర్ చేస్తున్నాడో ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది బయట. ట్రంప్ అలాగే అతని సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎమోషనల్ అవుతున్న ఆ క్లిప్ ఇప్పుడు బయటకు వచ్చింది. సో కన్నీటి వీడ్కోలు బెంజమిన్ నెతన్యాహుకి అతను చెప్తున్నారా, లేకపోతే ఏదైనా డ్రామానా మళ్ళీ? అలాగే బెంజమిన్ నెతన్యాహుకి సంబంధించి అతని వైఫ్ ఎవరైతే ఉన్నారో సారా నెతన్యాహు, ఆమె పోస్ట్ కూడా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది. ఇక చాలు అనే రకంగా ఆమె పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఆల్రెడీ దానికి సంబంధించిన వివరాలు మా రెడ్ టీవీ ఛానల్ వెతికగా మేము చాలా విషయాలు తెలియపరచు. ఆ పోస్ట్ పెట్టింది ఆమె అఫీషియల్గా పెట్టింది. మేము చాలా బాధపడుతున్నాం అని చెప్పి, ఎవరైతే ఖమేనీ చనిపోయాడో అతను చనిపోయాడని చెప్పి మాకు చాలా బాధ ఉంది. స్కూల్ పిల్లలు ఎవరైతే 163 మంది చనిపోయారో మాకు చాలా బాధ ఉంది. మన భూములు అంటే ఇజ్రాయెల్, అమెరికా అలాగే ఇరాన్ ఎప్పటి నుంచో కూడా చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నాయి. ఈ రకంగా ఆమె పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. అండ్ చాలామంది ఇరానియన్ ప్రజలు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, కామెంట్స్ పెట్టారు. ఓకే, ఇంకా ఇది క్లోజ్ చేద్దాం, ఆపేద్దాం, దెబ్బకు దెబ్బ తీసాం, అయిపోయింది, క్లోజ్. ఇటు వీళ్ళ అధ్యక్షుడు ఖమేనీ చనిపోయాడు, అటు వాళ్ళ అధ్యక్షులు కూడా చనిపోయారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. అది నిజమా అబద్ధం అనేది అయితే తెలీదు. ఆయన అయితే మాత్రం ఎక్కడ ఏ మీడియాలో కూడా కనిపించట్లే, ఇజ్రాయెల్ మీడియాలో కూడా ఆయన కనిపించట్లే, ట్రంప్ కూడా అతని గురించి మాట్లాడట్లే, కనీసం యుఎస్ మీడియా కూడా అతని గురించి వివరాలు ఏమీ తెలియపరచట్లే. ఎంతసేపు ఇరాన్ మిసైల్స్ని అడ్డుకుంటున్నాయి, ఇజ్రాయెల్ మిసైల్స్ తిరిగి దాడి చేస్తున్నారు, అడ్డుకుంటున్నాయని చెప్తున్నారు తప్ప అసలు బెంజమిన్ నెతన్యాహుకి ఏమైంది, అతని ఆరోగ్య పరిస్థితి ఏంటి, అతను ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు, కొన్ని ఎక్కడైనా దాచిపెట్టారా, యుఎస్లో దాచారా అతన్ని, నిజంగానే ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తారని చెప్పి ట్రంప్ తీసుకెళ్ళి అతని ఇంట్లో దాచుకున్నాడా? కనీసం దీని గురించి అన్న బయటికి వివరాలు రావాలి కదా, బట్ అవేమీ రావట్లేదు. సో తాజాగా ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చిందో ఒక వీడియో, అతను ప్రేయర్ చేస్తూ వీడియో ఏదైతే బయటకు వచ్చిందో అది చూస్తుంటే చాలామంది కామెంట్స్ అట్లానే పెడుతున్నారు. అతను బెంజమిన్ నెతన్యాహుకి వీడ్కోలు పలుకుతున్నాడు, కన్నీటి వీడ్కోలు తెలియజేస్తున్నాడు, మంచి మిత్రుడిని కోల్పోయాడని అతను చాలా బాధపడుతున్నాడు. ఈ యుద్ధంలో అతను చాలా సపోర్ట్ ఇచ్చే పాపం చివరికి అతనే ప్రాణాలు విడిచాడని చెప్తున్నారు. కొంతమంది ఏమో ట్రంప్తో స్నేహం చేస్తే ఎవరికైనా ఇదే గతి అని చెప్తున్నారు. ట్రంప్తో స్నేహం చేస్తే ఇలానే ప్రాణాలు విడవాలి, ట్రంప్ బాగానే ఉంటాడు, అక్కడ వైట్ హౌస్లో కూర్చుని బాగానే ఉంటాడు, మనతో అన్ని చేపిస్తూ ఉంటాడు, మనపైన అటాక్ చేసినప్పుడు కనీసం సహకారం కూడా చేయడు, దుర్మార్గుడు, మూర్ఖుడు, రాక్షసుడు అని చెప్తున్నారు ట్రంప్. సో ట్రంప్ పరిస్థితి కూడా చాలా దారుణంగానే ఉందని చెప్పాలి. గత 2 రోజుల నుంచి కూడా ట్రంప్ ఎక్కడో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు, అతనికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో చూద్దాం మరి ఇది నిజమా అబద్ధం అనేది ఖచ్చితంగా బయటికి తెలుస్తుంది. అండ్ మీరు కూడా ఒకసారి ఇరాన్కి సంబంధించిన అఫ్వా మీడియా ఏదైతే ఉందో దాన్ని చూడండి, దాంట్లో క్లియర్గా చెప్తున్నారు. ఐఆర్జేసీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు మీడియాకి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు, బైట్స్ ఇస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ మీడియాను కూడా చూడండి,
వేర్ ఈస్ బెంజమిన్ నెతన్యాహు అని వాళ్ళు టైటిల్స్ పెట్టి వాళ్ళు కూడా వీడియోస్ చేస్తున్నారు. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. మేము కూడా ఎక్స్ అకౌంట్లో చాలా సెర్చ్ చేస్తున్నాము. యుఎస్ మీడియా కూడా చెక్ చేస్తున్నాం. ఖచ్చితంగా మరింత సమాచారం మేము బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఏదైనప్పటికీ బెంజమిన్ నెతన్యాహు లాంటి ఒక వ్యక్తిని కోల్పోవడం నిజంగా ఇజ్రాయెల్ చాలా బాధనే చెప్పాలి. ఒకవేళ ఇది నిజమైతే.